श्रीरामचन्द्रस्थितपारिजातः समस्तकल्याणगुणाभिरामः सीतामुखाम्भोरुहचञ्चरीको निरन्तरं मङ्गलमातनोतु कन्याभरणिसञ्जातं बाधूलकुलभूषणं श्रीरङ्गहरियगुरोः पुत्रं षडगोपमहं भजे अस्मद्गुरुभ्यो नमः। भगवत् बन्धुलारा चैत्रमासं శ్రీరామనవమి, సీతారామ కళ్యాణం, జగమంతా కళ్యాణం. అసలు కళ్యాణం అంటే ఏమిటి? ఎందుకు చేస్తున్నారు కళ్యాణం? సీతారామ కళ్యాణం అన్నా, మరో కళ్యాణం అన్నా, భగవంతుని కళ్యాణం ప్రతి ఏడాది చేస్తారు, ప్రతిరోజు చేస్తారు. చాలామందికి అనుమానం, మనం మొత్తం జీవితంలో ఒక్కసారి చేసుకుంటాం కదా, ఆయనకు రోజు ఎందుకు, మరి ఏడాది ప్రతి ఏడు ఎందుకు? కళ్యాణం అంటే ఏమిటో తెలియని వారికి ఈ సందేహం కలుగుతుంది. మనం సామాన్యంగా కళ్యాణంలో చేసే ప్రధానమైనటువంటి కొన్ని ఘట్టాలు ఉన్నాయి. పాణిగ్రహణం అంటాం, కన్యాదానం అంటాం, గుడజీరం, మాంగళ్య ధారణం, అక్షతారోపణం. ఇవి ప్రధానం కదా. కన్యాదానం, పాణిగ్రహణం, గుడజీరం, మాంగళ్యధారణం, అక్షతారోపణం. సరే, దాని తర్వాత కాస్త ముందరికి పోతే సప్తపది, 6 కార్యక్రమాలు మన కళ్యాణంలో ఉంటాయి. కళ్యాణం అంటే మంగళం, శుభం. సంస్కృతంలో కళ్యాణ శబ్దం శుభాన్ని, మంగళాన్ని ఇస్తుంది. ఏది శుభం, ఏది మంగళం? నిజంగా వివాహం శుభమేనా? అయ్యో, కాకపోవడం ఏమిటండి, శుభకార్యం కదా. అంటే ఏమిటి? అమ్మాయిని అబ్బాయికి అర్పించటం, అబ్బాయిని అమ్మాయికి అర్పించటం. ఈనాటి నుంచి మీరిద్దరూ దంపతులుగా ఉండి సమాజ క్షేమానికి, సామాజిక శాంతికి మీ వంతు పాత్ర మీరు నిర్వహించండి అని చెప్పడం అనేది కళ్యాణానికి లౌకికమైన అర్థం. కానీ పారమార్థికం వేరే ఉంది. వివాహము అంటే విశేషేణ ఊహ్యతే ఇది వివాహ అని అర్థం. ఊహ్యతే అంటే వాహనం, అంటే మోయుట, భరించుట. విశేషముగా భరించటాన్ని వివేహము అంటారు. ఎవరు భరించాలి? భర్త భార్యను భరించాలి, భార్య భర్తను భరించాలి. ఇద్దరిలో ఏ ఒక్కరు భరించకున్నా అది వివాహం కాదు. ఇది లౌకిక అర్థం. ఇక వైదిక అర్థానికి వెళితే ఆగమశాస్త్రం, వేదాంత శాస్త్రం, భాగవతాదులు చెప్పే పరమ రహస్యం వాసుదేవ సయే వాసౌ పూర్ణః పురుష ఉచ్యతే స్త్రీ ప్రాయం ఇతరత్ సర్వం జగదేతత్ చరాచరం. శ్రీమన్నారాయణుడు ఒక్కడే పురుషుడు, అతను తప్ప లోకమంతా స్త్రీలే. సకల చరాచర జగత్తు స్త్రీలు. అంటే జీవులందరూ స్త్రీయే, ప్రకృతి స్త్రీలే. పురుషుడు పరమాత్మ. అంటే ప్రతి జీవుడు పరమాత్మకు భార్యే. పరమాత్మ ప్రతి జీవునికి భర్తే. జీవాత్మ పరమాత్మను చేరటం కళ్యాణానికి అర్థం. ఎలా చెప్తారండి అంటారా? సీతారామ తీసుకోండి, ఎక్కడి దాకా వద్దు. సీత అంటే వైదిక అర్థం జీవాత్మ అని అర్థం. ఎలా చెప్పాలంటారా? సీత లాంగల పద్ధతిని కోశం. సీత అంటే నాగటి చాలు. అదేం పేరంటారా? జనక మహారాజు సంతానం లేక సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చెయ్యాలనుకొని, యాగం చేసే ముందు యాగము చేయవలసిన భూమిని పరీక్షించటానికి మొదలు భూమిని దున్నుతారు. భూమిని దున్ని విత్తనాలు వేస్తారు, కొన్ని రకాల విత్తనాలు, 4 దిక్కుల. అలా వేసిన విత్తనాలలో ఏ దిక్కు ఏ విత్తనం మొదలు మొలిచిందో దాన్ని బట్టి భూమి యొక్క ప్రాశస్త్యం చెప్తారు. అక్కడ యజ్ఞం చేస్తారు.
అదే జగన్మోహనుడు కూడా భూమిని దున్నాడు. అలా దున్నుతుంటే నాగటి చాలులో దొరికింది అమ్మ. నాగటి చాలు కాబట్టి అదే పెట్టాం సీత అని. అయితే మరి సీతమ్మ అంటే మీరు జీవుడు అన్నారు కదా, నాగటి చాలులో జీవుడు దొరుకుతాడా? ఇక్కడ అర్థం సరిపోవాలి కదా. ఏమీ అనుమానం లేదు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అని చెప్తాడు గీతాచార్యుడు. నాయన, ఈ శరీరాన్ని భూమి అంటారు. ఈ శరీరం అనే భూమిలో బుద్ధి అనే నాగలితో దున్నితే ఆ నాగటి చాలు హృదయం దహరాకాశం అంటామే, అక్కడ దొరుకుతాడు జీవుడు. అంటే జీవుడి పేరు కూడా సీతే. ఇతను కూడా నాగటి చాలులో దొరికేవాడే. అందువల్ల సీత అంటే జీవాత్మ. మరి రాముడంటే పరమాత్మే. ఎందుకండి రామ అంటున్నావు కదా, రమయతీతి రామ, రమంతే యోగిన అస్మిన్నితి రామ. అందరినీ ఆనందింపజేసేవాడు రాముడంటే, అందరికీ ఆనందం కలిగించేవాడు రాముడంటే, అందరూ అతనిలో ఆనందాన్ని చూసుకునేవారు రాముడంటే. మరి ఎవరు? ప్రతి వ్యక్తి ఎవరి వల్ల ఆనందం పొందుతాడో వాడే కదా రాముడు. లోకంలో అందరూ పొందగలరా అండి అందరి వల్ల ఆనందం? పోనీ ఏ ఒక్కరు అందరూ ఆనందం పొందగలరా? లేదు కదా. మరి ఆనందం అంటే ఎవరు? పరమాత్మే కదా. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాద్ధేవ ఖల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంతి అభిసంవిశంతి తత్ బ్రహ్మ అంటుంది వేదం. ఆనందమే బ్రహ్మ. మనం బ్రహ్మానందం అంటూనే ఉన్నాం కదా. అన్ని ఆనందాల కంటే గొప్ప ఆనందం బ్రహ్మానందం. బ్రహ్మే ఆనందం, ఆనందమే బ్రహ్మ. ఆనందింపజేసేవాడే బ్రహ్మ. కాబట్టి రామ అంటే పరబ్రహ్మ, పరమాత్మ. సీత అంటే జీవాత్మ. సీత రాముల కళ్యాణము, జీవాత్మ పరమాత్మను చేరటం. ఇది ఎప్పుడు చేయాలి? ఏమన్నా టైం ఉందా? ఏ జీవాత్మ పరమాత్మను ఎన్నడూ చేరాలి ఎవరు చెప్పాలి? నియమం లేదు కదా. ప్రతి క్షణం చేరొచ్చు, ప్రతి దినం చేరొచ్చు. అనంత కోటి జీవరాశులు కదా. మనం ఒక్కడమేనా? ఒక మనలోకమేనా? భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం. ఇవి 7 లోకాలు. ఇవి పైలోకాలు. అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, ఇవి కింది లోకాలు. ఇవి మొత్తం 14. 14 లోకాలను కలిపి ఒక పేరుంది బ్రహ్మాండమని. ఈ విశ్వంలో ఇలాంటి బ్రహ్మాండాలు అనంతములు అయినప్పుడు అనంత కోటి బ్రహ్మాండములలో ఉండే అనంత కోటి జీవులలో ఒక్కొక్కడు పరమాత్మను చేరాలంటే నిరంతరం చేరుతూనే ఉండాలి కదా. అందుకే స్వామి కళ్యాణం అంటే నిత్య కళ్యాణం, పచ్చతోరణం. మనం ఒకసారి చేసుకుంటాం. ఒక స్త్రీ ఒక పురుషుడైతే ఒకసారి చేసుకుంటారు. కానీ అనంతమైనటువంటి స్త్రీలు ఒక్కడే పురుషుడు, అనంత జీవకోటి ఒక్కడే పరమాత్మ. ప్రధానంగా తెలుసుకోవలసినది కళ్యాణము అన్నదానికి అర్థము జీవాత్మ పరమాత్మను చేరటము. ఇక ఇప్పుడు కళ్యాణ ప్రక్రియలోకి వస్తే మనం మొదలు చేసేటువంటి ప్రక్రియ కన్యాదానము అంటాం. అద్భుతమైన ప్రక్రియ. కన్యాదానం ఎలా చేస్తారు? మహాసంకల్పం చెప్తారు కదా. అంటే మహాసంకల్పం అనేది దేశకాలౌ సంకీర్త్య అని శాస్త్రం. అంటే మనమున్న ప్రదేశం, మనమున్న సమయం రెండు చెప్పుకోవాలి. అంతే కదా. చెప్పాలంటే ఏం చేయాలి? మనం ఎక్కడున్నాం? భూమిలో ఉన్నాం. భూమి అంతా ఉన్నామా? లేదండి భారతదేశంలో ఉన్నాం. మొత్తం భారతదేశంలో ఉన్నామా? కాదండి భరతఖండంలో ఉన్నాం. మొత్తం ఉన్నామా? కాదే, ఏదో ఆర్యావర్తంలో ఉన్నాం, దండకారణ్యంలో ఉన్నాం. దండకారణ్యమని, నైమిషారణ్యమని ఎన్నున్నాయి మనకు అరణ్యాలు. బదరికారణ్యమని,
సప్త అరణ్యాలు ఉన్నాయి. అంటే కన్యాదానం పేరు మీద మహాసంకల్పం చెప్తారు. మహాసంకల్పంలో ఏమేమి వస్తాయి? మొత్తం సృష్టి పరిజ్ఞానం వస్తుంది. పరమాత్మ తన సంకల్పంతో ప్రకృతిని క్షోభింపచేస్తే ఆ ప్రకృతిలో నుండి మహత్తత్వం పుడుతుంది. మహత్తత్వం నుండి అహంకారం పుడుతుంది. అహంకారం 3 రకాలుగా ఉంటుంది. సాత్వికాహంకారం, రాజసాహంకారం, తామసాహంకారం. సాత్వికాహంకారం నుండి మనస్సు ఏర్పడుతుంది. రాజసాహంకారం నుండి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియాలు ఏర్పడతాయి. తామసాహంకారం నుండి పంచభూతాలు వస్తాయి. ఏం చెప్పినట్టయింది? ప్రకృతి, మహత్, అహంకారము, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, పంచభూతాలు. అలాగే త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణములు, పంచ జ్ఞానేంద్రియాలు. వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ, పంచకర్మేంద్రియాలు. అలాగే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు, పంచ విషయములు. మళ్ళీ మనస్సు. ఇవన్నీతో ఉన్నటువంటి 23 తత్వాలతో ఉన్నటువంటి బ్రహ్మాండంలో పరమాత్మ ప్రవేశించి 14 లోకాలను సృష్టించాడు. అలా చెప్పి 14 లోకాలు. 14 లోకాల్లో మనం ఉన్నది భూలోకము. మరి భూలోకంలో సప్తద్వీపాలు ఉన్నాయి. జంబూద్వీపము, కుశద్వీపము, ప్లక్షద్వీపము, శాల్మల ద్వీపాలు చెప్పుకుంటాం. సప్తద్వీపాలు ఉన్న సప్తద్వీపాలలో మనం ఉన్నది జంబూద్వీపంలో. మరి జంబూద్వీపంలో 7 వర్షాలు ఉన్నాయి. అందులో భారత వర్షంలో. ఈ వర్షంలో 9 ఖండాలు ఉన్నాయి. ఆ ఖండాలలో భరతఖండాలు. మరి అందులో పర్వతాలు ఉన్నాయి. కులపర్వతాలు, హిమవత్ పర్వతము, వింధ్య పర్వతము, మేరు పర్వతం ఉన్నాయి కదా. ఫలానా పర్వతముల యొక్క ప్రాంతంలో గంగా, అలకనంద, సీత, భద్ర, లక్షణ, తుంగభద్ర, కృష్ణవేణి, కావేరి, యమున, తమస, మహాతమస నదులున్నాయి. మహాసంకల్పం పేరుతో ఈ ప్రపంచంలో ఎన్ని లోకాలున్నాయో, ప్రతి లోకంలో ఎన్ని ద్వీపాలున్నాయో, ప్రతి ద్వీపంలో ఎన్ని ఖండాలున్నాయో, ప్రతి ఖండంలో ఎన్ని వర్షాలున్నాయో, ప్రతి వర్షంలో ఎన్ని పర్వతాలున్నాయో, ఎన్ని నదులున్నాయో, ఎన్ని అరణ్యాలున్నాయో, ఎన్ని పుణ్య పత్తనాలున్నాయో ఇవన్నీ చెబుతారు. సంకల్పంలో ఇవన్నీ వస్తాయి. మహాసంకల్పంలో రావాలి. ఎందుకు? ఆ పవిత్రమైన నగరాలు, పట్టణాలు, నదులు, పర్వతాలు, ద్వీపాలు, అరణ్యాలు పేర్లు వింటే విన్న వాళ్ళకి పుణ్యం. పవిత్ర నామాలు అన్నా పుణ్యమే, విన్నా పుణ్యమే. అంటే కొత్తగా వివాహం చేసుకోబోయే దంపతులు వారి మనస్సులో పలు రకాల ఆలోచనలు ఉంటాయి కదా. రకరకాల భావాలు అప్పుడే కలుగుతుంటాయి. కొత్త కదా. ఎలా జరుగుతుందో జీవితం. వివాహం చేసుకుంటున్నాం, నా భర్త నన్ను ఆదరిస్తాడో లేదో, మంచివాడో కాదో, ప్రేమతో ఉంటాడో లేదో, సంసార చక్కగా సాగతిస్తాడో లేదో భార్యకు అనుమానం. ఈమె ఎలా ఉంటుందో, నన్ను ఎలా చూసుకుంటుందో భర్తకు అనుమానం. ఇలా అనుమానాలు, సందేహాలు, భయాలు, ఆందోళనలు. అలాగే మరి మనకు వచ్చేటువంటి కొన్ని పాపపు ఆలోచనలు, పాపపు పనులు ఉంటాయి కదా. ఇలాంటి వాటి వల్ల కలిగేటువంటి పాప పరిహారం కోసం ప్రపంచం యొక్క మొత్తం నామ సంకీర్తనం చేస్తాం మహాసంకల్పంలో. వధూవరులే కాదు, పెళ్ళికి వచ్చిన వారందరూ ఈ పేర్లు వినాలి. కానీ ఇప్పుడేం చేస్తున్నారు? పెళ్ళి జీలకర్ర బెల్లం పెట్టే ముందు వస్తారు, తాళి కట్టగానే ఏదో కానుక ఇచ్చి వెళ్ళిపోతారు. ఇంకో పెళ్ళి ఉందండి, పోవాలి. అసలు పెళ్ళికి రావటం దేనికి? ఇందుకే. ఈ పెళ్ళి పేరు మీద పర్వతాలు, నదులు, మరి ద్వీపాలు, ఖండాలు, వర్షాలు, అరణ్యాలు, దివ్యక్షేత్రాలు
శ్రీరంగం కరిశైలం అంజనగిరిం తార్క్ష్యాద్రి సింహాచలం శ్రీకూర్మం పురుషోత్తమం చ బదరీ నారాయణం నైమిషం శ్రీమద్వారావతి ప్రయాగ మథుర అయోధ్య గయా పుష్కర సాలగ్రామవతి కొన్ని పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు కదా ఉన్నాయి కదా. గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి పుణ్యతీర్థాలు, పుణ్య అరణ్యాలు, నైమిషారణ్యం, దండకారణ్యం, బదరికారణ్యం, హరిలారణ్యాలు ఉన్నాయి. ఈ అన్ని పేర్లు చెప్పి వధూవరుల మనస్సు పెళ్ళికి వచ్చిన వారందరి మనస్సులో ఉన్న అన్ని రకాల పాపపు భావనలు తొలగించి పవిత్రులను చేస్తారు. దీనికోసం సంకల్పం. అందులో వివాహానికి ప్రధానమైనది ముహూర్తం కదా. ముహూర్తం మంచిగా లేకుంటే ఆలుమగలు ఎంత మంచివారైనా తరువాతి జీవితం మంచిగా జరపలేరు, గడపలేరు. కాలం ముఖ్యం కదా. పెద్దానికి టైమే కావాలి కదా, అందరం ఒప్పుకుంటాం కదా. మంచి ముహూర్తంలో వివాహం జరిగితే దంపతులు మంచివారవుతారు. దంపతులు మంచివారైతే మంచి సంతానం కలుగుతుంది. సంతానం మంచిదైతే సమాజం మంచిదవుతుంది. సమాజం మంచిదైతే దేశం మంచిదవుతుంది. దేశం మంచిదైతే ప్రపంచం మంచిదవుతుంది. అంటే భార్యాభర్తల యొక్క ప్రవర్తన లోక కళ్యాణానికి, ప్రపంచ కళ్యాణానికి కారణమవుతుంది. ప్రతి వధూవరులు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మా పెళ్ళి మా ఇష్టం అనటానికి వీల్లేదు. మీరు ఒంటరి కాదు, మీరు సమాజంలో ఉన్నారు. మీ ప్రతి అడుగు సమాజం మీద ప్రభావం పడిస్తుంది. మీకు సమాజం యొక్క సహకారం కావాలి. 10 మంది సహకారం లేకుండా ఏ ఇద్దరు ఏ ఒక్కరు బ్రతుకలేరు కదా. మనకే వస్తువు కావాలన్నా పోయి షాపులో కొనాలి కదా. వాడు షాపు తెరవాలా, వాడు అమ్మాలా, ఆ వస్తువు వాడి దగ్గరికి రావాలా, మరి రవాణా బాగుండాలా, వర్షాలు పడాలా, అంతా కావాలి. మీ ఇద్దరి ప్రవృత్తి సమాజాన్ని బాగు చేస్తుంది అన్న ఆలోచనతో భార్యాభర్తలు ముందు అడుగు వేయాలి. అందుకే ముహూర్తం చాలా ప్రధానం. అందుకే ఏ ముహూర్తంలో వీరి వివాహం జరుగుతుందో ఆ సమయాన్ని కీర్తిస్తారు. ఫలానా సంవత్సరము దుర్ముఖినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర్ఋతువు, ఫాల్గుణమాసం, కృష్ణపక్షం చెప్తాం కదా. ఏదో నవమి, ఏదో దశమి, అలాగే గురువారము, అవును కదా. విశాఖ నక్షత్రము, అనురాధ నక్షత్రము, ఆ రోజు నక్షత్రం ఏమిటి, తిథి ఏమిటి, వారం ఏమిటి, యోగం ఏమిటి, కరణం ఏమిటి, లగ్నం ఏమిటి. లగ్నంలోనే మనకు నవాంశ, సప్తమాంశ, ద్వాదశాంశ, త్రింశాంశ ఇలా చాలా ఉన్నాయి. జ్యేష్ఠానాంశ, ఏ అంశలో వివాహం జరుగుతున్నది, వర్గోత్తమాంశలో వివాహం జరిగితే చాలా ప్రశస్తమని శాస్త్రం. ఇవన్నీ సంకల్పంలో చెప్పాలి. ఇలా సంకల్పంలో చెప్పి అప్పుడు కన్యాం కనక సంపన్నాం కనకాభరణయుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయ. ఏం చెప్తారని వివాహం అంటే? అమ్మాయిని అమ్మాయిగా ఇవ్వకూడదు. కన్యాం కనక సంపన్నాం, బంగారంతో ఇవ్వాలి. అంటే బంగారం ముద్ద కాదు, కనక ఆభరణయుతాం, బంగారు ఆభరణాలతో కన్యాదానం చేయాలి. ఎవరికి ఇవ్వాలి? మామూలు కళ్యాణంలో కూడా ఈ మంత్రం చెప్తారు కదా. కన్యాం కనక సంపన్నాం కనకాభరణయుతాం దాస్యామి విష్ణవే తుభ్యం. వరుడు అంటే శ్రీ మహావిష్ణు స్వరూపుడు, వధువు అంటే మహాలక్ష్మి స్వరూపురాలు. మహాలక్ష్మిని మహావిష్ణువుకి ఇస్తున్నాం. మరి వాస్తవంగా సీత మహాలక్ష్మి, రాముడు మహావిష్ణువే. సీత జీవాత్మే, స్వామి పరమాత్మే. జీవాత్మను పరమాత్మకి ఇస్తున్నాం. కన్యాదానం అంటే జీవాత్మను పరమాత్మకి ఇచ్చుట. ఎవరిస్తారు మరి?
జీవాత్మను పరమాత్మకి ఎవరిస్తారు? పురోహితుడు కదా, మంత్రం చెప్పేది ఆయనే కదా. ఆయన మంత్రం చెప్తాడు, దానం ఎవరు చేస్తారు? తండ్రి చేస్తాడు. అమ్మాయి తండ్రి అబ్బాయికి తన కన్యను దానం చేస్తాడు. శాస్త్రం ప్రకారం మరి సీతారామ కళ్యాణంలో తండ్రి జనకుడు. జనకుడు అంటే అర్థం తండ్రి. చాలా విశేషార్థాలు ఉన్నాయి. జనక అంటేనే తండ్రి. ఎలాంటి వాడు జనకుడు? ఏ వంశంలో వాడు? వైదేహ వంశం. మైథిలం, మిథిలా నగరం, వైదేహం, జనక అన్ని వింత పేర్లే. ప్రతిదానికి పరమార్థం చాలా ఉంది. వైదేహము అంటే దేహం ఉంటే శరీరం, విదేహ అంటే శరీరం లేకపోవుట. శరీరము లేకుండా జనకుడు అయ్యాడట. అవుతాడండి? ఒప్పుకుందామా? ఒప్పుకోవాలి, తప్పదు కదా. శరీరం లేకుంటేనే ఇందులో ఉన్న జీవాత్మ అక్కడికి వెళుతాడు పరమాత్మ దగ్గరికి. శరీరం ఉంటే పోడు. శరీరం అంటే ప్రకృతి. ప్రకృతి సంబంధం ఉన్నంత వరకు జీవాత్మ పరమాత్మను చేరలేడు. శరీర వియోగం అయితేనే జీవాత్మ పరమాత్మను చేరుతాడు. ఆ భావంతో వైదేహ, జనకుడు, మైథిల, మిథిల అంటే మదనాత్ అని చెప్పుకుంటాం కదా. ఇలా తండ్రి అంటే అర్థం గురువుగారు. కన్యాదానం తండ్రి చేస్తాడు, అవునా? అంటే జీవాత్మను పరమాత్మకు గురువుగారు ఇస్తాడు. గురువుగారు ఇస్తేనే స్వామి తీసుకుంటాడు. నాకు భక్తి ఉంది, నాకు జ్ఞానం కలిగింది, నేను పరమాత్మను చేరుతాను అనుకుంటే జీవాత్మ చేరలేడు. గురువుగారి ద్వారా వెళ్ళాలి. దీన్నే పురుషకారం అంటాం. మధ్యవర్తి మీడియేటర్ ఉండాలి కదా, తప్పదు, వేరే మార్గం లేదు. గురువుగారి ద్వారానే వెళ్ళాలి. అందువల్ల కన్యాదానము అన్నదానికి అర్థం తండ్రి తన కూతురును వరునికి ఇస్తాడు అంటే గురువుగారు జీవాత్మను పరమాత్మకు ప్రసాదిస్తాడు. కన్యాదానం అనేటువంటి ఘట్టంలో మనం ఇవి చెప్పుకున్నాం. అంటే సంకల్పం అంటే ఏమిటి, అందులో ఏమేం చెప్పుకోవాలి, కన్యాదానం అంటే ఏమిటి, గురువుగారు జీవాత్మకు పరమాత్మ గురించి జ్ఞానం కలిగించి ఆ పరమాత్మకు జీవాత్మను అర్పించడం అనేది కన్యాదాన ప్రక్రియ. ఇలా సంకల్పం, కన్యాదానం రెండు చెప్పుకున్నాం. ఇందులో ఉన్న మరికొన్ని అంశాలను మళ్ళీ చెప్పుకుందాం. స్వస్తి.